సంక్షేమాన్ని ఈ భారతదేశంలో సుస్థిరతని భిన్నత్వం ఏకత్వం అనేది మన భారతదేశం గొప్పతనం. అలాంటి ఏకత్వంలో ఉంచాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే దానికి సమాధానం. అలాంటి కాంగ్రెస్ పార్టీని వెన్నుదన్నుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తూ నేను వెనకట్టు ఉంటాను. రాజీవ్ గాంధీ కళలు నేను నెరవేర్చాలంటూ సోనియా గాంధీ గారు ఆ రకంగా త్యాగం చేస్తే వాళ్ళ మీద విశ్వసనీయత ఈ రోజున చాలా చోట్ల ఏ మాత్రం కూడా వెన్ను తిరగకుండా ముందుకు వెళ్తున్నటువంటి బలమైన పార్టీ, జాతీయ పార్టీ, సమైక్యవాదమైనటువంటి పార్టీ, ఆ రకంగా కులాలకు మతాలకు అతీతం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సామాజిక న్యాయం చేయాల్సిన పార్టీ చేస్తున్న నమ్మకం నాకున్నటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నేను ప్రజారాజ్యం పార్టీ పెట్టి వెన్నుదన్నుగా మీ ఆశీస్సులతో నేను అత్యధిక మెజార్టీ పర్సంటేజ్ ని 15% సంపాదించుకుని 18 మంది ఎమ్మెల్యేలు సంపాదించుకున్న తర్వాత నేను అలాగే ఉండతాను. ఎవరు కాదనేవాడు లేరు. ఈ చెప్పాలంటే ఆ విధంగా నేను కనీపి వెళ్తూ ఉండొచ్చు. నేను కూడా ఆశయాలు ఎప్పుడైనా సాధించవచ్చు. కానీ ఈ రోజున నేనేమిటి నాకేమిటని కాదు, నా ద్వారా ప్రజలకు ఏమిటని ఆలోచించాను. ఈ రోజున ఏ సామాజిక న్యాయం చేయాలి, ఏ యొక్క అంతరాలు పేదరికానికి ధనిక వర్గానికి ఎలా అయితే పెరిగిపోయాయో ఆ అంతరాలు లేకుండా చేయాలి అంటే ఆ సామాజిక న్యాయం జరగాలని కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం అవుతుంది. ఆ రకమైనటువంటి దృక్పథం ఉన్నటువంటి, ఆ రకమైన విజన్ ఉన్నటువంటి నా అభినేత్రి మన నాయకురాలు సోనియా గాంధీ గారు ఆవిడ మీద నమ్మకంతో ఈ రోజు నేను వారిని చేరుకోవడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు నా ఇష్టాన్ని మేరకు నాకు ఆవిడ మీద నమ్మకానికి విశ్వాసానికి నేను చేయడం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా విశ్వాసాన్ని మేమే మారిపోయారు. విశ్వాసం, విశ్వసనీయత అంటూ పెద్ద మాటలు మాట్లాడతారు. నిజంగా విశ్వసనీయత అంటే అర్థం ఏం తెలుసా వాళ్ళకి? ఇంతవరకు నేను చెప్పిన కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళది విశ్వసనీయత. స్వార్థానికి పోకుండా, అధికార దాహమే పరమావధి కాకుండా వీటిని ఒక చెప్పండి ఈజీగా అదే ఒక కేసప్రాయంగా త్వజించి అది కాదు ప్రధానం అనుకుని ప్రజా సంక్షేమానికే ప్రధాన పీట వేసి దేశ భవిష్యత్తుకే ఆ రకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి ఆ రకంగా ఉన్నారు. వాళ్ళది విశ్వసనీయత అంటే. కాబట్టి ఈ రోజున ఎవరైనా సరే విశ్వసనీయత గురించి మాట్లాడాలంటే విశ్వసనీయత మీద అర్థం తెలియకపోయిండొచ్చు. ఆ మాట అన్నంగా ఉంది కదా, వాడితే వదిలిపోతుందని వాడు వచ్చే విశ్వసనీయత వాడికి లేదు. వాళ్ళకు ఉన్నది విశ్వసనీయత అంటే ఏ ఒక్క తండ్రి, ఏ ఒక్క వ్యక్తి దీనిలో ఒక పార్టీ పెట్టినటువంటి ఆ వ్యక్తి తండ్రి ఎన్నో సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కూడాను ఆ యొక్క అధిష్టానం మీద ఎంతో విశ్వాసంతో ఆవిడ దేవతగా భావించి ఆ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఆ తర్వాత అవకాశం ముఖ్యమంత్రి అయ్యారు చేశారు. కానీ నువ్వేం చేశావు? ఆ తండ్రి యొక్క అధికారాలు అడ్డు పెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాదించి ఈ రోజున అధికారంతో, అధికార దాహంతో ఆ రకమైన అక్రమాస్తులకి ఒక రక్షణ కవచంలాగా ఆ రకమైన అధికారాల దాహంతో ఈ రోజున విశ్వసనీయత అనే దాని కూడా పక్కన పెట్టి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నావు. కాబట్టి నీకు పదవి ఇచ్చి ఉంటే కనుక, నేను ముఖ్యమంత్రిని చేస్తుంటే కనుక ఈ పార్టీలోని వెళ్ళి ఉంటే వారు ఒక్కసారి ప్రజలు ఉంటే సమాధానం ఏం చెప్పగలరు? నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి నేను అనుకున్నవి యథేచ్ఛగా సాగేందుకు ఈ పార్టీలో జాతీయ పార్టీలో కుదరదు. కాబట్టి వారి మీద బురద చల్లి ఆవిడ అన్ని రకాలుగా కించపరిచి ఆవిడ గురించి నీకున్నటువంటి టీవీలో అర్థం లేకుండా ఏవేవో ప్రయత్నం చేసి ఆ రకంగా నువ్వు బయటకు వెళ్ళి పార్టీ పెట్టుకున్నావంటే, ఏ పార్టీ అసలు కొత్తగా పెట్టారంటే వాళ్ళ ఒక ఎజెండా ఉంటుంది, ఒక ఆశయం ఉంటుంది. చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా ఏంటి? వాళ్ళకున్న ఆశయం ఏంటి? ఎజెండా ఒకటే అధికారం. మీకున్న ఎజెండా ఒకటే, మీరు చేసిన అవినీతిని కవర్ చేసుకోవడానికి ఒక రక్షణ కావాలి. అది రాజ్యాంగబద్ధంగా. అందుకు నేను మీకు ప్రభుత్వం త్వరితగతిన ఏర్పాటు చేయాలన్న తొందరలో మేము అధికారం కోసం చేసిన ప్రయత్నాలు అది కుదరకపోయేసరికి వెంటనే పార్టీ పెట్టి ఏ రకంగా త్వరితగతిన మన ఈ యొక్క ప్రభుత్వాన్ని కూలదోయాలి, కూలదోసి మనం గద్దెనెక్కాలని ఒక తాపత్రయంతో మాట్లాడితే పడగొడతారు నా కనుసన్నలో ప్రభుత్వం వెలుగుతుంది నీ అనుకుంటే కూలదోయగలను అన్నప్పుడు నిజంగా అనిపించింది. ప్రజా తీర్పు 5 సంవత్సరాల పాటు ఏలండి అంటే నేను కూలదోస్తాను అని ప్రజలు అవగాహన చేసినట్లు, ప్రజల తీర్పుని నువ్వు అవమానపరిచినట్లు, ప్రజాస్వామ్యాన్ని ఆ సమయం అనిపించింది. నాకు
నాకు పొలం మీద కాంక్షలేదు, పొలం మీద పోదు లేదు, ఓన్లీ ప్రజాసేవ ఒక్కటే చిత్తశుద్ధితో చెప్తాను ఈ రోజున. కాబట్టి నువ్వు పడగొడతానంటే నేను నిలబెడతాను. ఈ ప్రయత్నం నువ్వు చేసావు, ఆ ప్రయత్నంతో నేను నిలబెట్టాను. చరిత్ర నా 17 మంది ఎమ్మెల్యేలతో నిలబెట్టిన మన ప్రతి ఒక్కరు నేను చాలా గర్వపడుతున్నాను. ప్రజాస్వామ్యానికి కొమ్ము కాశాను. అది ఒక పార్టీకని కాకుండా ఇంకొకరు ప్రజా తీర్పుకు నేను నా దగ్గర మద్దతు పలికాను. కాబట్టి నేను ఖచ్చితంగా మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది. సందర్భంగా తెలియజేస్తున్నాను. చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డిని ఏ విధంగా తోనాయను ఎన్ని విధంగా కించపరిచాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉండగా అధికారంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా అన్ని రకాలుగా కించపరిచాడు అన్న మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన అవిశ్వాస తీర్మానం పెడితే తండ్రి మీద ప్రేమ కూడా లేకుండా, తండ్రిని తోనాయని వాడు, కించపరిచిన వాడు, అందరికీ విమర్శించిన వాడు అలాంటి చంద్రబాబు నాయుడుతో నువ్వు కుమ్ముక్కయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం పెడితే దానికి మద్దతుగా నువ్వు వెళ్ళి ఆయన చేతులు కలిపావు. దీన్ని ఏమంటారండి? తండ్రిని విమర్శించిన వాటితో చేతులు కలపడం అంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా? సమాధానం చెప్పాలా? అక్కడ ఏంటి విశ్వసనీయత ఏమైపోయింది? అక్కడ క్రెడిబిలిటీ ఏమైపోయింది? అంటే ఏదో రకంగా ప్రభుత్వాన్ని పడగొయ్యాలన్నదానికి అంతకంటే నిదర్శనం కాబట్టి ఇది ఎవరు కాదలేని సత్యం. కాబట్టి నిజానిజాలు తవ్వుతున్నారు సిబిఐ వాళ్ళు. వస్తుంది భవిష్యత్తులో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, చూద్దాం ఈ భవిష్యత్తు. కానీ ఇక్కడ నేను ప్రత్యేకించి ప్రభుత్వం సోనియా గాంధీ ఆశీస్సులతో అధిష్టానం యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని పథకాలని ఆయన ముఖ్యమంత్రిగా వహిస్తారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని పథకాలని వాళ్ళు ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం వాళ్ళు పెడితే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, మా నాన్న పెట్టారు. ఆ పథకాలు దొంగలు తొక్కుతున్నారంటూ అసత్యమ ప్రచారం ఉన్న మీడియా ద్వారా చేసి పదే 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 బోనస్ ప్రచారం చేస్తుంటే ఏవో నిజమేనని సామాన్య ప్రజానీకం యామరపాలు పడే అవకాశం ఉంది. వాళ్ళు మభ్యపెట్టి వాళ్ళు ఏవో మామూలు నిజం తీసేస్తారేమో, మా పెన్షన్ పోతాయేమో, మా వితంతుల పెన్షన్ ఉండవేమో, మాకు ఈ యొక్క ఆరోగ్యశ్రీ ఉండలేమో, రేషన్ కార్డు ఉండలేమో, మాకు బియ్యం రావేమో, మా పరిస్థితి ఏంటి, మాకు ఇల్లు రావేమో, ఇలాగా అక్కడ అగమ్యమైన పరిస్థితులు పెట్టాం. నిజం చెప్పండి, ఎక్కడ ఏ పథకం తీసివేశారో ఒక్కడే చెప్పగలవా? ఇది తీసేశారని చెప్పగలవా? దీనికి నిధులు ఇవ్వలేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు ఇవ్వలేదు, రైతులు పట్టించుకోవాలని ఒకరు చెప్పగలవా? ఒక పెద్దావిడికి ఒక తల్లికి పెన్షన్ ఇవ్వలేదని చెప్పగలవా? రేషన్ కార్డులు ఆ రకంగా ఇవ్వలేదని చెప్పగలవా? రైతులకి 9 గంటలు ఇవ్వలేని పరిస్థితి ఉండ చెప్పు, 7 గంటలు నికాసుగా ఇస్తున్నారు కాదని చెప్పగలవా? లక్షల మంది పప్పు చెట్లకి ఈ రోజు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, ఇది కాదని చెప్పగలవా? ఫీజులు వేల కోట్లలో ఇస్తున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ కాదని చెప్పగలవా? యువత కోసం యువ కేంద్రాలను పెట్టి వాళ్ళకి లక్షల్లో ఉద్యోగాలు వాళ్ళని ప్రయత్నం చేస్తున్నారు, అది కాదని చెప్పగలవా? కౌలు రైతుల గురించి ఎప్పుడు ఎవరు పట్టించుకోను. అలాంటి కౌలు రైతులకి గుర్తింపు కార్డులు కార్డులు ఇచ్చేసిన ఘనత భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ ఈనాడు మన ఈ సర్కార్ కాంగ్రెస్ ఏది ఏం చెప్పండి, ఏది కూడా తీసివేయలేదు. పైపెచ్చు మరింత సౌలభ్యంగా 2 రూపాయల కిలో బియ్యం, 1 రూపాయి కిలో బియ్యం చేశారు. ఇలాగా 1, 2 ఎన్నో వేల కోట్లు వెచ్చిస్తున్నారు. ఇంతవరకు ఎవరు చేయని ఎస్టీ ఎస్సీల కోసంగా సబ్ప్లాన్ వాళ్ళు కేటాయించిన నిధులు పూర్తి శాతం వారికే వినియోగించే విధంగా భారతదేశం చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ప్రభుత్వం ఉంటాయి. అది ఇంకా ఈ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏమారిస్తే ప్రజలు ఏమారిపోతారులే, అవినీతి గురించి పట్టించుకోలే, ఎవరికలే బాబు అందరిగా అది అవసరం మీ మీద. ఈ రోజుకి బయటపడకపోవచ్చుకో, ఏదో ఒక రోజుకి బయటపడుతుంది. ఇదే తమిళనాడులో పట్టబయలండి డిఎంకే మట్టి కల్పించారు, అందుకే ఏఐడిఎంకేకి వాళ్ళు పట్టం కట్టారు. కాబట్టి సానుభూతి ఉంది, అయ్యో పాపం. ఆ సానుభూతి మన సెంటిమెంట్ పీపుల్ బాగుంది. ఆ సానుభూతి ఉంది కాబట్టి ఈ రోజున నువ్వు అన్నది అనుభవంగా చెల్లుబాటు అవుతుంది. కానీ నిజంలోకి ప్రజల్లోకి నీ అవినీతి వల్ల ఏమి నష్టమని మేము తీసుకెళ్లిన రోజున, సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లిన రోజున, ప్రభుత్వం లేదా సిబిఐ సంస్థలు అది పట్టబడి చేసిన రోజున, కోర్టు దాన్ని ఖరారు చేసిన రోజున ఆ రోజున తేటతెల్లమవుతుంది. ప్రజలే దానికి ఎలుగెత్తు
న్యాయమూర్తులా ఉంటారు. ఆ రోజు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఈ సందర్భంగా చెప్తున్నాను, ఇదంతా కూడా తాత్కాలికమే. ఇదంతా కూడా తాత్కాలికమే. ఈ తాత్కాలికంగా మా మాటలు పెట్టి మనకున్న మీడియా ద్వారా మనం చెప్తూ ఉంటే అది హీరోయిజం అనిపించుకుంటుందేమో. కానీ కొన్నాళ్ళైన తర్వాత అసలు నిజాలు బట్టబడిన తర్వాత ఒక్కొక్కటి బయటపడిన తర్వాత ఖచ్చితంగా అది విరలిజమే అవుతుంది తప్ప హీరోయిజం కాదు. ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు ఆయన చిరంజీవి గురించి మాట్లాడితే మాట్లాడుతున్నారు. చిరంజీవి నేను అధికారంలో రావాల్సింది చిరంజీవి నా బొచ్చులో రాయి చేశాడు కాబట్టి అసెంబ్లీలో మాట్లాడతారు. మొదలు మాట్లాడారు. ప్రతి చోట చిరంజీవి మూలంగా చిరంజీవి పార్టీ కట్టకపోతే నేను అది గెలుచుండేవాడు. ఇంకో ఏదో చేయకపోతే నేను అధికారంలో వచ్చుండేవాడు. అసలు అక్కడే లేకపోతే ఈ రాష్ట్రంలో ఒకే ఒక పార్టీ ఉంటే అది మా పార్టీ అయితే నేను అధికారంలో వచ్చుండేవాడు. ఇలాగే ఉంటాయి రాజకీయ. చిరంజీవి పోయి సామాజిక న్యాయం కాదు తన న్యాయం చూసుకుంటున్నాడు అని చెప్పండి. నా న్యాయం కోసం చూసుకోవాల్సిన అవసరం అక్కడి నాకేంటి? నాకేమి కార్లు బంగారాలు మీరు ఇవ్వలేదా? నాకు స్టేటస్ ఇవ్వలేదా? నా వెనకాల సెక్యూరిటీ ఆ రోజులోనే ఎందుకు ఇవ్వలేదు? నేను ఎక్కడైనా ఎవరు ఒక ప్రేమగారు ఆహ్వానించలేదు, ఆనందం చేసుకోలేదు, గుండెలో పెట్టుకోలేదు. అలాంటి నాకు కావాలా? ఏంటి ఎక్స్ట్రా చెప్పండి. ఏ సీఎంకి రోల్స్ రాయిస్ ఉంటాయి, అందమైనటువంటి చక్కని భవనాలు ఉంటాయి చెప్పండి. నాకు అది మీ యొక్క నా కష్టార్జితంతో అలరించి మెప్పించి ఇస్తే ఇంతకంత వినోదాన్ని పొంది మీరు ఆనందం ఇస్తే దానితో ఇంత వాళ్ళు వేయాలి. దానివల్ల కృతజ్ఞత ఉంటాను. దిడివెళ్ళ కృతజ్ఞతతోనే మీరు ఏమి చేయాలా, ఎలా చేయాలా, నేను ఎలా మీ ప్రత్యుపకారం తీర్చుకోవాలి, తద్వారా నేను మానసిక సంతృప్తి ఎలా పొందగలగాలి, జీవితం ఎలా సార్థకం చేసుకోవాలని ఒకే తప్పకు మరొకరు కాదు. కాబట్టి రాజకీయాలకు వచ్చారు. మొత్తం సంతోషంగా ఉంది. ఎందుకంటే సోనియా గాంధీ గారి లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మంది పార్టీలో నేను చేరాను కాబట్టి అభితో నాకు వ్యక్తిగతంగా నేను అభిమానం రోజుకి పెరుగుతుంది కాబట్టి నేను గర్వపడుతున్నాను. చిరంజీవి సామాజిక న్యాయమే తప్ప తన న్యాయం చూసుకోడు. కాబట్టి నేను ఏదైతే నేను కలిసినప్పుడు కండిషన్ అన్కండిషనల్ గా బేషరతుగా అన్నాను. కానీ కొన్ని షరతులు అది ప్రజా సమస్య. అందులో ఒక సమస్య ఎస్టీ ఎస్సీ నిధులు పూర్తి స్థాయిలో వారికే కేటాయించేలాగా మీరు అధిష్టం చేయాలి, చట్టబద్ధం చేయాలన్నప్పుడు ఖచ్చితంగా అది నోట్ చేసుకున్నారు. ఈ రోజున అది మన కళ ముందు జరిగింది. కాబట్టి నేనే కావాలని నేను క్లైమ్ చేసుకోను, కానీ నేను కూడా కావాలని ఇలా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏవైతే నేను దగ్గర చెప్పుకున్నానో ప్రజా సంక్షేమానికి సంబంధించి అభివృద్ధి గురించి అన్ని కూడా జరుగుతాయని నమ్ముకున్నాను. అలాంటిది నేను సామాజిక న్యాయం కోసం పాటుపడతాను. నేను సమాజంలో అందరూ బాగుండాలనే తప్ప నేను బాగుండాలని కోరుకోను. ఆయన మధ్యాహ్నం మరొక మాట కోల్పోయి కాంగ్రెస్ కంపులో కాంగ్రెస్ కంపులో అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు 2 సంవత్సరాల కోసం వచ్చింది కాంగ్రెస్ వచ్చి కదా. కాంగ్రెస్ లో ఆ రోజు మీకు రాజకీయ జీవితం మీకు ఎవరించారు? కాంగ్రెస్ కాదా? కాంగ్రెస్ లో మీరు యువ నాయకులుగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రి పదవి చేశారు. ఆ తర్వాత అవతల తెలుగుదేశం మామయ్య పెట్టేసరికి తెలుగుదేశంలోకి చేరుకోవాలన్న తాపత్రయంతో ఆయన గుమ్మాల మీద పడింది మీరు. నేను చాలా గౌరవప్రదంగా వెళ్ళాను. ఏకే యాక్టర్లో అయితే సచ్చివుడు నా ఇంటికి వచ్చి మేడం గారు పిలుస్తారు, రండి ఆహ్వానిస్తే అక్కడ ఉన్నటువంటి నువ్వు వచ్చి ఆ రకంగా కావాలి, నేను తెలుగుదేశంలో చేరాలి అని అంటే అక్కడ 5 సభ్యులు కమిటీ వేస్తే అందులో 3 సభ్యులు వద్దని ఇద్దరు మాత్రం సరే పోతిపోయిందని అన్నారు. కానీ రామారావు గారు తర్వాత ఎక్కువ బలంతో ఒత్తిడి తీసుకురాబట్టి అప్పుడు ఆయన చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత ఆయన ఏం చేశారు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అనేది మీకు అందరికీ తెలుసు. మహానుభావుడు